చెప్పండి, ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎందుకు టార్గెట్ చేసి అంటే సెంట్రల్ యూనివర్సిటీ విషయానికి వస్తే పోస్టులు పెడితే రీపోస్టులు పెట్టినందుకే బీఆర్ఎస్ సోషల్ మీడియా అధినేతలను కూడా ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది? ఇక్కడ ఈ రాష్ట్రంలోని ఇప్పుడు కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళను ఠానాలకు కూడా తీసుకుపోవడం జరిగింది కదా, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? బీఆర్ఎస్ సోషల్ మీడియా అనే కంటే ముందు ఒక తెలంగాణ పౌరుడిగా తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ఖండించడానికి ఖచ్చితంగా ఈ తెలంగాణ యువతగా ఖచ్చితంగా మేము పోరాడతాం. అదే మేము పార్టీలో ఉన్నాం కాబట్టి ఒక పార్టీ బాధ్యత లైన్ తీసుకొని ఖచ్చితంగా దాన్ని ఖండిస్తాం. ఎందుకంటే అక్కడ ఒక ఏవైతే ఉన్నాయో ఏఐ విజువల్స్ అంటారు, కానీ అక్కడ నిజంగానే జింకలు నిమ్మలీలు ఉన్నాయని కూడా ముఖ్యమంత్రికి తీసుకెళ్ళి కూడా చూపించడానికి కూడా వెనక్కి తగ్గేది లేదు. ఖచ్చితంగా అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా చూసినాం. ఈ 150 ఎకరాలు ధ్వంసం చేసిండు, 100 బుల్డోజర్లు పెట్టుకొని. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఇదే వేగవంతం నీ ఇందిరా ఇల్లు కట్టడంలో కానీ నీ 6 గ్యారెంటీలు అమలు చేయడంలో కానీ ఎందుకు చొరవ చూపేయడం లేదు? అంటే నీ 100 బుల్డోజర్లు కేవలం కూల్చడానికి తప్ప గత ప్రభుత్వం 10 ఏళ్లలో 1000 పత్రికల ఆసుపత్రులకి భూమి పూజ చేసి దాదాపు 80 నుంచి 90% పూర్తి చేసిన ప్రాజెక్టులను ఎందుకు ముఖ్యమంత్రి ఇదే చొరవతోని ఇదే స్పీడ్తోని ఆ పనులు ఎందుకు చేయడం లేదని అంటున్నా. ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి గతంలో బ్రోకర్ కాబట్టి ఈరోజు అదే బ్రోకర్ లెక్కలు చేస్తుండే. ఎక్కడ భూములు ఉంటే అక్కడ గతంలో ఇదే ముఖ్యమంత్రి కదా పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భూములు అమ్ముతుందని చెప్పి పోరాటం తీసుకుంది ఈ బల్మూరు వెంకట్ విద్యార్థి విభాగంలో ఎన్ఐఎస్ నాయకులు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడుండో బల్మూరు వెంకట్, ఎక్కడుంది మీ ఎన్ఎస్యు నాయకత్వం? ఇప్పుడు మీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు 400 భూములు తాకట్టు పెట్టడానికి చూస్తుంది. అదే బ్యాంకులకి దొంగ పేపర్లు సృష్టించి ఈరోజు లోన్లు తెచ్చి ఆర్థిక వ్యవస్థను కూడా చిన్నభిన్నం చేసే పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం చేసిన తప్పు పనికి ఇప్పుడున్న సిఎస్ శాంతికుమారి గారి పైన కూడా కేసు పెట్టే పనిలో ఉంది. నేను బాధ్యత చెప్తున్న ఫస్ట్ కేసు అనేది ఫైల్ చేసే సుప్రీంకోర్టు కూడా ఏదైతే ఫస్ట్ ముఖ్యమంత్రి పైన చేయాలి. ఎందుకంటే మొన్న ఒక అల్లు అర్జున్ ఘటన జరిగితే లేదు దానికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఒక హీరో అన్నాడు. సో ప్రభుత్వానికి పెద్దగా ముఖ్యమంత్రి ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. సో మరి ఇప్పుడు ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వేలంపాట విషయంలో మరి ముఖ్యమంత్రి ఇంత చొరవ చూపెట్టడానికి ప్రధాన కారణం ఏంటి? అంటే అక్కడ క్లీన్ చేయడానికి ఎందుకు ఇంత అవసరము? ఇంత అంటే నైట్లా వాటిని చేయడం అనేది జరిగింది, తొలగించడం అనేది జరిగింది. అక్కడ చెరువు భూమిగా లేదంటున్నాడు, అది వాస్తవమేనా? అదే అంటున్నాను నేను. ఇప్పుడు ముందుగానైతే హైడ్రా తెచ్చి మనుషులను బతకనియలే, ఈ బుల్డోజర్లు తెచ్చి ఇప్పుడు పశుపక్షరాలను కూడా బతకనిస్తలేడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ కానీ తెచ్చి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకుంటే ఇలానే ఉంటుంది. ఈ 15 నెలల గడిచిన కాలంలో అటు మనుషులను ఇటు పశుపక్షరాలు రెండింటిని కూడా బతకనిచ్చే పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ భూములు అమ్మాలి. కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఎందుకంటే జై తెలంగాణ అనే నోడు కూడా ఈరోజు ఎప్పుడు సోనియమ్మ రాహుల్ అన్న ఏదైతే జై కొడతాడో అసంటోళ్ళకి ఈ డబ్బులు ముడుపులు అప్పగొట్ట చెప్పడానికి మాత్రమే ఈ 400 ఎకరాల పైన పడ్డాడని కూడా పూర్తిగా విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఆ యూనివర్సిటీలో ఉన్నది కూడా 75% నాన్ లోకల్ పీపుల్, 25% కేవలం తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. అయినప్పటికీ స్వచ్ఛందంగా అక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా మేము ఖచ్చితంగా మా పార్టీ తరఫున వాళ్ళకి సెల్యూట్. ఎందుకంటే ఒక గ్రీన్ న్యాచురల్గా ఎక్కడైతే అక్కడ ఉందో ఇప్పుడు బయోసిటీ దాన్ని ఖచ్చితంగా కేటీఆర్ గారు కూడా స్పష్టంగా తెలపడం జరిగింది. ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏర్పడితే అక్కడ ఒక బయో పార్క్గా రూపొందిస్తాం, పచ్చని పర్యావరణాన్ని మేము ఖచ్చితంగా కాపాడతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ బ్రోకర్ గాలను చేస్తే ఇప్పుడు ఈ 400 గజాలే కాదు, ఇంకెక్కడ ఉన్న 400 ఎకరాలు ఎక్కడున్నా కూడా భూమి బ్రోకర్కి అంకితం చేసేలా ముఖ్యమంత్రి పనిచేస్తాడని కూడా మేము హెచ్చరిస్తున్నాం. ఇంత ఏండ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గ విస్తరణ ఎందుకు చేయలేకపోతుంది? ఎందుకు తడబట అవుతుంది? అదే అంటున్నాను, మొదటిగా చెప్పింది ఆ స్థాయి గల్లోడు ఎవడు లేడు. ఇక్కడ రాష్ట్రంలో చాలా విపత్తులు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు పబ్లిక్. కానీ ఈ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ అనేది పెద్ద న్యూస్ అయిపోయింది. అదొక న్యూసెన్స్, అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. రాజగోపాల్ రెడ్డి అన్నాడు జానారెడ్డి నా సీటు గుంజుకుంటుండే అని చెప్పి. నాకు తెలిసి జానారెడ్డి కొడుకుకు వస్తాం మళ్ళీ ఏమన్నా ఆశించి జానారెడ్డి, లేకపోతే అక్కడ ఉన్న ఉమ్మడి నల్లగొండ నుంచి జానారెడ్డి కూడా ఎమ్మెల్సీ రేస్లో ఉన్నట్టు మేము వింటున్నాం. ఆయన మంత్రి పదవి కావాలని కూడా కోరిక ఉంది కాబట్టి రాజగోపాల్ రెడ్డి కుర్చీలు గుంజుకోనికే నాకు తెలిసి ముఖ్యమంత్రి కుర్చీ కూడా గుంజుకునే పరిస్థితి కనిపిస్తుంది. మీనాక్షి నటరాజన్ కూడా లేఖ రాసి పంపించండి, రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కూడా వచ్చేలా కనిపిస్తున్నాడు. నాకు తెలిసి అది భవిష్యత్తులో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కాదు ముఖ్యమంత్రి పదవికి పోరాడితే బాగుంటుందని కూడా నేను ఆశిస్తున్నా. ఖచ్చితంగా ఇక్కడ తీన్మార్ మల్లన్న బీసీ వర్గీకరణను ఇక్కడ కేవలం జానారెడ్డి ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమే ఉంది ఇది అన్నందుకు మాత్రం అర్హత వేటు చేశారు. అంటే ఇక్కడ రాజగోపాల్ రెడ్డి జానారెడ్డి మీద అంత కామెంట్ చేసినా కానీ ఎందుకు ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు ఈ రాష్ట్రంలో?
బీసీ కులగణనకైతే మీకు తెలిసింది ఏముంది, 1-2 సార్లు చేసినారు. చిత్తశుద్ధి లేదు బీసీల మీద. ఏమనంటే మేము బీసీ పీసీసీ చేసినామని అంటారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. నేను అంట రేవంత్ రెడ్డిని పీసీసీ అయి మహేష్ కుమార్ గౌడ్ని ముఖ్యమంత్రిని చెయ్యి. రేపు కేంద్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడితే రాహుల్ గాంధీ కాదు ప్రధానమంత్రి, ఒక బీసీ ప్రధానమంత్రిని చేస్తామని ఒక హామీ ఇవ్వమని చెప్పుంటే స్పష్టంగా. మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది, ప్రేమ ఉందని కూడా మేము నమ్ముతాం. అదే చెప్తుంటాడు కదా ముఖ్యమంత్రి, ఇక్కడ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల ప్రభుత్వమే ఇందిరమ్మ రాజ్యం అంటే ఆ ఓట్లతోనే అధికారంలోకి వచ్చిన ఇక్కడ ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నాడు. అంటే ఇలా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు లేకుండా ఓన్లీ ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డిల పార్టీ. ఎందుకు మరి ఇంత చులకన చూస్తున్నారు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను? మైనారిటీ అన్నారు, ఒక ఎమ్మెల్యే గెలవలేడు, కనీసం ఎమ్మెల్యే ఇచ్చండి మంత్రి పదవి ఇవ్వాలి. అలా మైనారిటీ విభాగంలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మహమూద్ అలీ గారికి హోంశాఖ డిప్యూటీ సీఎం ఇవ్వడం జరిగింది. కనీసం ఒక్క పోడుపోలే అన్న మీరు ఎమ్మెల్సీలా ఒక ఎమ్మెల్సీ ఇచ్చి ఒక మంత్రి పదవి ఇచ్చాడుండే. కష్టపడే నాయకులు ఉన్నారు మీ దాంట్లో కూడా, గుర్తించాలి కదా. బీసీలకు ఎంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు? ఖచ్చితంగా అది కాంగ్రెస్ అంటేనే రెడ్డిల పాలన. గతంలో నుంచి కూడా 50 ఏళ్ళు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా రెడ్డిలే కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇలా అయితే పెద్దపీట వేసిందంతా ఓసీలకే తప్ప బీసీలకి ఎస్టీ ఎస్టీ మైనారిటీలకు ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రాధాన్యత ఇవ్వదు. దానికి పూర్తి ఉదాహరణ ఇప్పుడున్న మంత్రివర్గం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దమ్ము ఉంటే రేవంత్ రెడ్డికి మేము చెప్తున్నాం, నువ్వు ముఖ్యమంత్రి పదవి నుంచి జరుగు, ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ గారిని ముఖ్యమంత్రి పదవికి ఇవ్వండి. ఖచ్చితంగా బీసీలకు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉందని కూడా మేము నమ్ముతాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ. చెప్పండి అన్న, ఏంటి మరి పరిస్థితి? 6 గ్యారెంటీల ముచ్చట ఏంటి మరి? ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతున్నాయి రాష్ట్రంలో? ఇప్పుడు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది సన్నబియ్య కార్యక్రమం, అది అందరికి ఇచ్చేస్తున్నాం, ఇది కూడా ఒక భాగమే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. దీన్ని ఎట్లా చూడాలి మరి? 6 గ్యారెంటీలు మన ముఖ్యమంత్రి గారు ఫస్ట్ పెట్టిండు ఆయననే. ఎందుకు పెట్టిండంటే మన రాహుల్ గాంధీ గారు కరీంనగర్లో కూడా మరి బీసీ వర్గీకరణకు 42% ఇస్తామని చెప్పిండు బీసీ గారు. మరి ఏదో అతను చెప్పుకుంటూ వచ్చిండు కనుక చేసేది ఏం లేదు ఆయన 6 గ్యారెంటీలు. ఇంకా చెప్పుకుంటూ పోవడానికి ఇది పక్కన పెడుతోండు. ఏవో భూములను 400 ఎకరాల భూమి మీద ధ్వంసం చేయడము, మూసినాదిని ధ్వంసం చేయడము, బిల్డర్లను ధ్వంసం చేయడము, పేదవారి ఇండ్లు గులగొట్టడము, ఇదే 6 గ్యారెంటీలు ఆయన చేసేదంతా. ఆయనకు ఏమైందంటే ఆయనకున్న మంత్రులైనను మళ్ళీ ఎమ్మెల్యే అయినా ఆయన సహకరిస్తలేరు. అసలు సహకరించితేనే ఇలాంటి ఎందుకు 6 గ్యారెంటీలు కరెక్ట్గా వెళ్ళిపోతుంటాయి ఆయనకు. ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నాం కదా. మహాలక్ష్మి పథకం ఇంప్లిమెంట్ అయింది, మళ్ళీ ఉచిత గ్యాస్ కూడా గ్యాస్ సబ్సిడీ కూడా ఇస్తున్నాము, కరెంటు కూడా ఉచిత ఇస్తున్నాం, ఇప్పుడు సన్నబియ్యం కూడా కార్యక్రమం ఇస్తున్నాము, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వడానికి ముందుకు వచ్చింది మా ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తామంటారు. దీన్ని ఎట్లా చూడాలి? సన్నబియ్యము ఊర్లల్లో, ఎందుకంటే ఊర్లలో జనాభా ప్రకారం అయితే హైదరాబాద్కు వలస పోయి అక్కడ వలస పోయేది అందరూ వచ్చారు కదా. అక్కడ ఊర్లలో ఇక్కడ జనం లేరు. ఈ బియ్యంను 5-5 కేజీలు ఇస్తే ఆ ఇంటికి ఇస్తే మొత్తం ఇచ్చినట్లు అనుకుంటున్నాను. హైదరాబాద్లో ఇవ్వలేదు ఇంకా ఎవరికి. ఎందుకు? హైదరాబాద్ జనాభా చాలాగా ఉంది. ఒక్కొక్క ఇంటికి ఇంట్లో 10 మంది 20 మంది 15 మంది లేక ఉన్నారు మన ఎందుకు జనాభా. అలా కింటలు పోతాయి, ఇవ్వలేను. ఇక్కడ ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాడు. అక్కడ 5-5 కేజీలే ఇస్తున్నాడు. 5-5 కేజీలు ఎందుకంటే అక్కడ లేరు జనం. ఈయన చేసినందుకు వలస పోయారు అంతా. ఎందుకంటే ఆర్థికమైనది అంతా దెబ్బతీసిండు. 6 గ్యారెంటీలు అని తన ప్రభుత్వం తెచ్చుకొని ఈ 16 నెలల్లో ఎంత ధ్వంసం పట్టించిందంటే, తెలంగాణ వచ్చినాక మనకు ఈ 9 ఏళ్ళలో ఎంత మంచిగా ఉండే పరిపాలన కేసీఆర్ నాయకత్వంలో. మరి ఈయన వచ్చినాక ఎందుకు ఈ 16 నెలలు ఇట్లా అయిపోయిందని జనాలు లేని జాగాలో పోయి ఊర్లలో ఇస్తున్నా అని పెద్దపీట వేసుకున్న సన్నబియ్యం అని తప్పు. ఇప్పుడు ఇక్కడ ఇచ్చుకుంటే నీ జీవితం అంత ఇస్తావా, నీ 5 ఏళ్ళు ఇస్తావా అని ఎవరికి నమ్మకం లేదు. ఈ 2-3 సార్లు ఇచ్చేస్తే కథమైపోతుంది. ఎందుకంటే ఆంధ్ర పాలకులో నీకున్న ఒక మాస్టర్ ఉన్నాడు కదా నీకు, మేము చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ బొంద పెడితేనే అక్కడ పోయిండు. ఇక ఆయన ఇక్కడ బొంద పెట్టి నిన్ను పెట్టించి ఇప్పుడు నేను బొంద పెట్టడానికి చూస్తుండే ఆయన తప్ప ఏం లేదు. ఆయనను పంపించిన బియ్యము అవి ఎన్ని రోజులు వస్తాయి?
అవి ఎన్ని రోజులు రావు. కానీ ఏనికి పక్షాన అంత లేదు. ఆయనకు మంత్రి పదవి మళ్ళీ ఆయన మంత్రి పదవికి రావాల్సిందే, ముఖ్యమంత్రి వేరే వాళ్ళకి ఇవ్వాల్సిందే, ఆయన రాహుల్ గాంధీ ఆయనకు పిలవాల్సిందే. ఇది నడుస్తుంది అలా వ్యవహారం. చెప్పండి, ఇంకో విషయానికి వస్తే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు పెట్టలేకపోతుంది ప్రభుత్వం? ఇప్పటికి 16 నెలలు గడుస్తుంది ప్రభుత్వం ఏర్పడి. ఎందుకు మరి ఇంత సర్పంచులు లేక గ్రామాలలో ప్రజలు అల్లడిల్లిపోతున్నారు? అలా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? గ్రామాలలో సర్పంచులు లేక మనకు 15 నెలలు అయిపోయింది. ఆ 15 నెలల్లో మనకు నిధులు ముందుగాల ఇచ్చినాయి. మరి మరి రోడ్లు వేయాలన్నా మరి రోడ్లు వేసిన మా నిధులు కేసీఆర్ పెట్టిన రోడ్ల నిధులను పెట్టుకొని మరి ఆ పైసలు కూడా ఇవ్వలేదు. అవి 15,000 కోట్ల రూపాయలు పెద్ద కాంట్రాక్ట్కి ఇచ్చి ఆయన కమిషన్ దండుకున్నాడు. ఒక్క సర్పంచ్ కూడా ఇవ్వలేని పరిస్థితులు ఉన్నది. సర్పంచులు నిలబడరనే ఆయన పెడతలేడు. ఎందుకంటే మా సర్పంచులు మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు నిలబడరు, ఇది మా పార్టీ గూలిపోతుంది, మా ప్రభుత్వం గూలిపోతుంది అనే రైతులకు చేయని పక్షాన వాళ్ళు మమ్మల్ని తరిమి కొడతారనే గ్రామాలలో అతను సర్పంచులు పెట్టలేకపోతారు, జెడ్పీటీసీలు పెట్టకపోతారు, ఎంపీటీసీలు పెట్టే పరిస్థితిలో ఉన్నాడు. అంతే. ఎట్లుండబోతుంది మరి ఎలక్షన్ ఇప్పటికిప్పటికి వస్తే గ్రామాలలో పరిస్థితి ఏంటి? 75% బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. అందులో వాళ్ళే ఇంట్లో కష్టమంటున్నారు. ఇప్పుడు ఉద్యోగశాలలో చూడండి ఎంతమంది దారి కడతారో మాకు తెలుసు. ఎందుకంటే మేము గ్రామాలలో సర్వే చేసుకున్నాం. మేము ఈ రోజు కాదు 20 ఏళ్ళ నుంచి ఉద్యమకారుల నుంచి మేము ఉన్నోళ్ళం. తెలంగాణ ఉద్యమకారులము. మేము ఒక ప్రాతినిధ్యం వహిస్తున్నాము పార్టీలలో. మాకు తెలుసు మీతో పాలించేవాడంతా గుడ్డి అయిపోయింది, పాలించేవాడంతా మీకు నేర్పలేకపోతున్నాడు. మాతో పాలించే వాళ్ళము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ప్రజల పాలన ఉన్నాం. నీ ప్రజల పాలన పోయింది, దండుకోనే పాలన వచ్చింది. నీ దండుకోనే పాలన కూడా పోయింది, నీ ముఖ్యమంత్రి పాలన కూడా దీపయ్యే పరిస్థితి వచ్చింది ఇప్పుడు.